సక్కు గ్రూప్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు. వాటికి అధునాతన పరిజ్ఞానం చాలా అవసరం. సో సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ పౌల్ట్రీ మరియు స్పిన్నింగ్ మిల్స్తో సహా అనేక సంస్థలను నెలకొల్పి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ గుంటూరు జిల్లా కేంద్రంగా అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థ సక్కు గ్రూప్. ఈ గ్రూపుకు సంబంధించి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విశిష్ట వ్యవసాయ ఉత్పత్తులకు నెలవు గుంటూరు. ఈ నగరం పేరు వినగానే చటుక్కున గుర్తొచ్చేవి కారం, పత్తి, పొగాకు, అలాగే పేరొందిన విద్యా సంస్థలు. ఇన్ని ప్రత్యేకతలున్న గుంటూరు నేడు అభివృద్ధి దిశలో పయనిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా భాసిల్లుతోంది గుంటూరు. వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు అనుకూలంగా ఉండడంతో పాటు టెక్స్టైల్ పార్క్, సోలార్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్, పత్తి ఆధారిత పరిశ్రమలు ఎన్నో ఈ గుంటూరు సిగలో చేరుతున్నాయి. అనేక పరిశ్రమలు ఈ జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో నెంబర్ 1గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న సంస్థే సక్కు గ్రూప్. ఈ సంస్థ గుంటూరు కేంద్రంగా పౌల్ట్రీ, స్పిన్నింగ్, విండ్ పవర్ వంటి అనేక సంస్థలను నెలకొల్పి పారిశ్రామిక రంగంలో గణనీయ ప్రగతిని సాధించింది. అలాగే ఈ సంస్థ తొలితరం ఆలోచనలకు ఆయువు పోసి నాడు నాటిన ఆ చిన్న మొక్క నేడు వటవృక్షమై పౌల్ట్రీ, స్పిన్నింగ్, పవర్ అండ్ ట్రేడింగ్లలో వడివడిగా మునుముందుకు దూసుకెళుతూ తమ వ్యాపారంలో వచ్చే సమస్యలను అవలీలగా అధిగమిస్తూ సమయస్ఫూర్తి, మేధోశక్తి, అకుంఠిత దీక్ష, పట్టుదల, కార్యసాధనే ధ్యేయంగా శ్రమానుభవమే పెట్టుబడిగా పెట్టి భారతదేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో నెంబర్ 1గా సక్కు గ్రూప్ కంపెనీని నిలిపిన ఘనత పరుచూరి వెంకట్రావుకే దక్కుతుంది. వీరు నడిచిన అడుగు ఇప్పుడు కొన్ని వేల కుటుంబాల కడుపు నింపుతూ జీవనాధారమయ్యింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరపాడు గ్రామం. వారిదొక సాధారణ వ్యవసాయ కుటుంబం. పేరు పరుచూరి వెంకట్రావు. ఆయన సతీమణి రాధా సక్కుబాయి. వెంకట్రావు మొదట్లో ఫర్టిలైజర్ షాపు నడిపేవారు. ఒక జిన్నింగ్ మిల్లులో పార్ట్నర్షిప్ ఉండేది. అలా అలా వ్యాపారంలో ముందుకెళ్లి అక్కడి నుండి వైదొలగి 1979లో వెంకట్రామ పౌల్ట్రీ పేరుతో మొట్టమొదటిసారిగా కోళ్ల పెంపకంలోకి అడుగుపెట్టారు. అదే తొలితరం సక్కు గ్రూప్ కంపెనీ. మొదట ఓ 1000 కోళ్లతో వెంకట్రామ పౌల్ట్రీ ప్రారంభమయ్యింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు అందులో 57 లక్షల కోళ్లున్నాయి. ఇవి దేశమంతా విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులతో పాటు ఆయా రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు నెలకొల్పారు. అంతేకాకుండా 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీకి మంచి నెట్వర్క్ కూడా ఉంది. ప్రస్తుతం మనతో పాటు సక్కు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ పరుచూరి వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి సక్కు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బేసిక్గా మీరు స్టార్ట్ చేయడం సక్కు గ్రూప్లో పౌల్ట్రీ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని ప్రారంభించాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? దాని తర్వాత మిగతా రంగాలను కూడా ఏ రకంగా ప్రారంభించారు? ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏదో ఒక వ్యాపారం చేద్దామనే ఆలోచనతోటి మేము ఆలోచిస్తే మిగతా వ్యాపారాల్లో కొంచెం ఎక్కువ అనుభవం కావాలి, మనం చేయలేమనే పరిస్థితి ఉండేది. మేము బేసిక్గా వ్యవసాయ ఆధారిత రంగం నుంచి, కుటుంబం నుంచి వచ్చాం. ఈ పౌల్ట్రీ రంగం అనేది డైరీ లాంటిదేను, అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి మొట్టమొదట పౌల్ట్రీ రంగంలోకి అడుగుపెట్టాం. 1979వ సంవత్సరంలో ఒక 1000 కోళ్ళు కెపాసిటీ తోటి అడుగుపెట్టాం. దాని తర్వాత ఆ రంగంలో మళ్ళీ ఇంకా అభివృద్ధి సాధిస్తూ
2006లో వచ్చేసరికి స్పిన్నింగ్ కూడా స్టార్ట్ చేశాము. 2011లో జిన్నింగ్ స్టార్ట్ చేశాము. 2010-12లో పవర్ రంగంలో కూడా మేము కాలిడిగాం. ఈ విధంగా మాకు ఈ సక్కు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని రంగాల్లో కూడా విస్తరించి ఈ స్థితికి రాగలిగాం. దీని లక్ష్యం ఏంటి? ఏదైనా ఒక రంగం ఒక పని చేస్తే సక్సెస్ఫుల్గా చేయాలనే ఆలోచన మొట్టమొదట ఉండేది. అది మొదట స్థాపించినప్పుడైతే మా సర్వైవల్ కోసమే మేము స్థాపించాం పౌల్ట్రీ పరిశ్రమ. మిగతా వాళ్ళతోటి పోలిస్తే మనం డిఫరెంట్గాను గొప్పగాను చేయాలనే కోరికతోటి ఇంకా అభివృద్ధి చేయటం ఎలా అనే దాని గురించి మేము ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది మేము మొదలుపెట్టిన నాటికి కూడా. అయితే కూడా మాకు దాని లాభ నష్టాలతోటి ఆలోచన కాకుండా సక్సెస్ చేయగలమనే ఆలోచనతోటి దిగాము దాంట్లో. మీ యొక్క ఈ సంస్థకి సక్కు అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటారు? సక్కు అనేది నా మిసెస్ పేరు, పూర్తి పేరు రాధా సక్కుపై. ఆ పేరులో నుంచి సక్కు అనే పదం మా కంపెనీ గ్రూప్కి పెట్టడం జరిగింది. ఈ గ్రూపు సక్సెస్లో కానీ మా పిల్లలందరూ వ్యాపారంలో రావటానికి కానీ ఆమె పాత్ర చాలా ఉంది. తర్వాత మా ఎంప్లాయీస్ ఉన్నారు, దాదాపుగా ఇవాళ మా దగ్గర 2500 మంది ఉన్నారు పౌల్ట్రీ రంగంలో. మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళే మాకు ఎంప్లాయీ. ఇవాళ 2500 మందిలో కూడా మెజారిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా మనం ముందుకు పోవాలి, మా పిల్లలు ఏం ఆలోచిస్తారో మా ఎంప్లాయీస్ అదే ఆలోచిస్తారు. ఇవాళ కూడా ఇంకా మనం ముందుకు పోవాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మనమే నెంబర్ 1 కావాలి ఇంకా అనే ఆలోచనతోటి ఎంప్లాయీస్ కూడా మమ్మల్ని ఏందండి మనం ఇంకా స్లోగా ఉన్నాము అది ఇదని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇతర వ్యవసాయ ఆధారిత రంగాలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ పౌల్ట్రీ రంగం ఎంతవరకు బాగుంటుంది? దీని ప్రత్యేకతలు ఏంటి అసలు? ఇతర రంగాలు ఇస్తలకి మనకి డైరీ అను ఫిషరీస్ ఉంది మెయిన్గా. ఈ 2 రంగాలతో లెక్కేసుకుంటే డైరీ అనేది అప్పటికిప్పుడు కూడా డైరీ అంత సక్సెస్ఫుల్గా రాలేదు డైరీ పెట్టడం అనేది. తర్వాత ఫిషరీస్ కొంచెం డెవలప్మెంట్ అయింది, కాకపోతే మా ఏరియాలో ఫిషరీస్కి అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించలేదు. మేము పౌల్ట్రీ గురించి ఆలోచించాం, పౌల్ట్రీ ఎక్కడైనా పెట్టచ్చు అనే ఆలోచనతో మేము దిగాము. పౌల్ట్రీకి ఉన్న ప్రత్యేకతలు చెప్పుకోవాల్సి వస్తే దానికి కావాల్సిన టెక్నాలజీ పెద్దగా లేదనుకొని దిగాం. ఆ రోజుల్లో జాగ్రత్త, పౌల్ట్రీ రంగంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆ జాగ్రత్త మేము తీసుకోగలమనే నమ్మకంతో దాంట్లో అడిగిడిగాం. 1979లో మీరు ఈ రంగాన్ని ప్రారంభించడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి మార్పులు ఏంటి ఈ రంగంలో? చాలా అనూహ్యమైన మార్పులు వచ్చినాయండి అప్పటికిప్పటికి. అప్పుడు కోళ్ళు అనేది కింద పెంచి ఒక షెడ్లో 1000 కోళ్ళు అలా పెంచేవాళ్ళు. మావి కూడా 1000 కోళ్ళు కావటంలో ఒక షెడ్ ఉండేది, 500 కోళ్ళు అలా కూడా ఉండేవి. చాలా తక్కువ స్థాయిలో పరిశ్రమ ఉంది అప్పుడు. ఇవాళ షెడ్లు కానీ దాని టెక్నాలజీ కానీ కేజెస్లో పెంచడం, ఫీడింగు ఇటువంటివన్నీ కూడా చాలా ఇంటర్నేషనల్గా మనకుండా డెవలప్ అయిన కంట్రీస్లో ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో మేము కూడా అదే టెక్నాలజీ ఉపయోగించే స్థాయికి ఎదిగాం. గుంటూరు జిల్లా కేంద్రంగా మీరు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అవలంబించడంలో ఎటువంటి ప్రణాళికలను అవలంబిస్తున్నారు? గుంటూరు కేంద్రం అనేది బేసిక్గా ఎందుకు వచ్చిందంటే మా నెటివ్ గుంటూరు కాబట్టి గుంటూరు కేంద్రం వచ్చింది. మొట్టమొదటి ఇక్కడ పౌల్ట్రీ పెట్టాం, ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత సూర్యాపేట, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత విజయనగరం, అలా తమిళనాడు, అట్లా ఇండియాలోనే వేరువేరు ప్రదేశాల్లో పౌల్ట్రీ కూడా పెట్టి అన్ని చోట్ల మేము సక్సెస్ అయ్యాం. మన కాటన్ కూడా బెస్ట్ ప్లేస్ కాబట్టి స్పిన్నింగ్ జిన్నింగ్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడే మాకు ఆఫీసు ఇటువంటి వ్యవహారాలన్నీ గుంటూరు నుంచే నడుస్తున్నాయి. జనరల్గా ఈ పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనంటే మొత్తం వ్యాపారం అంతా దెబ్బతింటుంది అని ఇది ఎంచుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో మీరు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ స్థాయికి ఎదగలిగారు? దీంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. మేము మొదట దీంట్లో అడుగుపెట్టినప్పుడు ఈజీగా చేయొచ్చు ఈ పని, అందరికి తెలిసిన పని అనేది దిగాము. కాకపోతే దీంట్లో ప్రారంభించిన తర్వాత తెలిసింది ఇదంత ఈజీ కాదు, దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. వ్యాధులు ఒకటి, తర్వాత ఎగ్ మార్కెటింగు, తర్వాత ఫీడు, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మంచి వ్యాక్సిన్లు వాడటం, సొంతంగా ఫీడ్ తయారు చేసుకోవటం, తర్వాత ఈ టెక్నాలజీ అనే దగ్గరకు వచ్చేసరికి ఎక్విప్మెంట్ మంచి ఇంటర్నేషనల్గా దొరికిన ఎక్విప్మెంట్ తోటి మనం కోళ్ళ ఫారం వేయటం,
తర్వాత ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ షెడ్స్ వేయటం, అంటే ఈసీలో కోళ్ళను పెంచటం, ఇటువంటి చాలా మేము ఆలోచించి చేయటం జరిగింది. మేము పౌల్ట్రీ పెట్టిన తర్వాత ఒక తుఫాన్ వచ్చింది గుంటూరు జిల్లాకి. మా షెడ్లు మొత్తం పడిపోయినాయి ఆ రోజుల్లో. కాకపోతే మాకేంటంటే ఒక ధైర్యం ఉండేది, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడే సక్సెస్ ఉందని, ఆ సమస్యల్ని మనం అధిగమించాలి, అప్పుడే సక్సెస్ వస్తుందనే నమ్మకంతో మేము ఆ ధైర్యంతో మళ్ళీ మనం ఆ రంగంలో షెడ్లు పడిపోయినా కూడా మళ్ళీ అదే రంగంలో కంటిన్యూ అయ్యాం. తర్వాత చాలా వ్యాధులు కూడా వచ్చినాయి. ఆ రోజుల్లో కొన్ని వ్యాధులకి వ్యాక్సిన్లు కూడా లేవు. గంబోరా అని, బర్డ్ ఫ్లూ అని చాలా వచ్చినాయి. బర్డ్ ఫ్లూ అయితే 2006లో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం బాగా షేక్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది అనుకున్నారు. కాకపోతే మాకేందంటే ఏ ఇండస్ట్రీ పూర్తిగా కొలాప్స్ కాదు, దాని కనుక ఒక పరిష్కారం ఉంటుంది, ఒక ప్రాబ్లం వచ్చిందంటే పరిష్కారం ఉంటుందని నమ్మకంతో అదే ఇండస్ట్రీలో మేము ఇంకా సక్సెస్ఫుల్గా ఎలా ముందుకు పోవాలనేది ఆ రోజు కూడా మాకు ఆ నమ్మకంతో మేము నిలబడ్డాం. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో ఈ జనరేషన్ పిల్లలు ఏ డాక్టరో ఇంజనీర్ కావాలి, లేదంటే ఇంకా ఏదైనా సో అండ్ సో కావాలని కోరుకుంటారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వ్యాపారంలోనే ఎలా ఇన్వాల్వ్ చేశారు? జాబ్స్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది కాదు. మా పిల్లలు జాబ్స్ చేయాలని, ఏదైనా ఒక వ్యాపారంలోనే సక్సెస్ అయితే బెటర్ అనిపించేది. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పినా కూడా వ్యాపారం గురించి పాఠాలే చెప్పాను నేను వాళ్ళకి. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళలో కలిగింది. వ్యాపారం చదువు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ పౌల్ట్రీ రంగంలోనే ఉండి దాని డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, కుటుంబ సభ్యులు మొత్తం ఒక వ్యాపారంలో ఒక వర్కర్స్ లాగా పనిచేయటం జరిగింది మాకు. ఇప్పుడు 3వ జనరేషను కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇదే రంగంలో మళ్ళీ ఉత్సాహం చూపించి దీంట్లోనే ఎంటర్ అవుతున్నారు. ఇక మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇంకా ఈ సక్కు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఎలా ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? స్పిన్నింగ్ రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి, అది మా బాబు చూస్తున్నాడు. పౌల్ట్రీ రంగంలో కూడా మేము చాలా స్టేట్స్లో ఇంకా పౌల్ట్రీ వేయగలం అనే నమ్మకం ఉంది. వీలైతే ఇతర దేశాల్లో కూడా మేము సర్వే చేయడం జరిగింది. బ్రెజిల్ కానీ, టాంజానియా కానీ, ఇండోనేషియా కానీ. మన దేశంలో ఎందుకు వేయాలి పౌల్ట్రీ, ప్రపంచంలో ఎక్కడైనా వేయగలం. ఒకప్పుడు గుంటూరులో దాటి బయటికి పోవాలంటే మాకు ధైర్యం ఉండేది కాదు. గుంటూరు దాటి బయటకు పోయాం, బయట స్టేట్స్ మొత్తం వేయగలిగాం, సర్వే చేయడం జరిగింది. దగ్గరలోనే వేరే కంట్రీస్లో కూడా మేము తప్పక పౌల్ట్రీ వేస్తాం. ఇండియాలో అయితే మట్టికి ఒక 1 కోటి కోళ్ళు చేద్దామనే ఒక ఆలోచన మాకు ఉంది. నేను 1000 కోళ్ళు అప్పుడు 1,00,000 కోళ్ళు వేద్దాం ఆలోచన ఉండేది. అది ఆశ్చర్యకరంగా ఉండేది అని చెప్తే కూడా. తర్వాత 1,00,000 కోళ్ళు అయిన తర్వాత 10 లక్షల కోళ్ళు వేద్దాం ఆలోచన ఉండేది. అప్పుడు ఇండియాలో 10 లక్షల కోళ్ళు అనేది ఎవరికి లేవు, అసలు 4 లక్షలు 5 లక్షలు ఉండేవి. అప్పుడు 10 లక్షలు అంటే కూడా వీడేదో బడాయి చెబుతున్నాడు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది. 10 లక్షలు వేసిన తర్వాత ఇప్పుడు 60 లక్షల కోళ్ళు అయినాయి. ఇప్పుడు 1 కోటి కోళ్ళు వేస్తున్నామంటే ఎవరు ఆశ్చర్యపోవట్లా. వీళ్ళు 1 కోటి 2 కోట్ల కోళ్ళు వేయగలరులే అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది, మా బ్యాంకర్స్కి ఉంది, మాతోడు పనిచేసే మా స్టాఫ్ మొత్తానికి ఉంది. 1 కోటి 2 కోట్లు అనేది వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు, మేము ఆలోచిస్తున్నాము తప్పితే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు. డెఫినెట్గా భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ప్రపంచ గుర్తింపు వచ్చేటట్టుగా సక్కు సంస్థని ఆ స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టుగా పౌల్ట్రీ వేద్దామని కోరిక ఉంది మాకు. థ్యాంక్ యూ వెంకట్రావు గారు. మీరు అనేక రంగాల్లో ఇంకా ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తి రంగంలో నంబర్ 1 కంపెనీగా ఎదిగింది. రోజుకు 35 లక్షల గుడ్లు ఉత్పత్తి చేస్తూ 2500 మందికి ఉద్యోగ భృతిని కలిగించి నలుగురికి జీవనాధారాన్ని చూపించారు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి విధేయుడై సహృదయం కలవాడై అందరి మన్ననలు అందుకున్నారు సక్కు గ్రూప్ అధినేత వెంకట్రావు. ఇలా ప్రతి గుడ్డు మీద సక్కు బ్రాండ్ మార్క్ ప్రింట్ చేసి మార్కెట్ చేస్తారు. ఇలా అభివృద్ధి దిశలో పయనిస్తున్న సక్కు గ్రూప్ వెంకట్రామ పౌల్ట్రీస్ చేస్తున్న కృషిని గుర్తించి 2006లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బెస్ట్ పౌల్ట్రీ ఫార్మర్ అవార్డు ఇచ్చి సత్కరించింది. అలాగే 2008లో ఇండియన్ పౌల్ట్రీ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు కూడా బెస్ట్ పౌల్ట్రీ ఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారు. 2007లో సక్కు స్పిన్నింగ్ రంగంలోకి ప్రవేశించారు. ప్రారంభంలో 14,000 స్పిండిల్స్ ఉండగా ఇప్పుడు 55,000 స్పిండిల్స్ ఉన్నాయి.
అలాగే 2011లో పరుచూరి కాటన్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ పేరుతో జిన్నింగ్ రంగంలోనూ అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోనే కాటన్ హబ్గా పేరు పొందిన గుంటూరులో ఈ కంపెనీని నెలకొల్పారు. దీని సామర్థ్యం ఏడాదికి 30,000 బేళ్లు. ఈ సంస్థలో మరో 1,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విధంగా సక్కు గ్రూప్ క్రమక్రమంగా ఇతర రంగాలలోనూ అడుగుపెట్టింది. వెంకట్రావు కుమారులు మనవళ్లు కూడా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. కుటుంబం అండగా వ్యాపారం నిండుగా సాగుతూ ముందుకెళుతోంది సక్కు గ్రూప్ కంపెనీ. మా వ్యాపారాలు ఇంత అభివృద్ధి చెందడానికి వెనుక ఉన్న మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది. మరి ఆ కుటుంబ సభ్యుల్లో నా భార్య రాధా సక్కుబాయ్, మా అమ్మాయి మాధవీలత పిల్లలు సిద్ధార్థ వెంకట్రామ్, జయంత్ వెంకట్రామ్, తర్వాత మా పెద్ద అబ్బాయి ధర్మతేజ, మా కోడలు దాక్షాయిణి, మరి వాళ్ళ పిల్లలు వెంకట్రామ్, జగదేక, తర్వాత మా రెండో అబ్బాయి మధుకోణార్క భార్య రాగతి, వారి పిల్లలు గంధర్వ, విక్రమాదిత్య ముఖ్య కారకులు. మరి వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ బిజినెస్ ఈ లెవెల్కి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ బిజినెస్, లేడీస్కి దానిలో ఉన్న ప్రాధాన్యత అది ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. మేము అట్లానే బ్రాటప్ అయ్యాం. మా ఎంప్లాయీస్ వచ్చి జస్ట్ లైక్ యాజ్ ఫ్యామిలీ లాగా ఉంటారండి. అందరూ వాళ్ళు అలానే ఫీల్ అవుతారు, మాకు అట్లానే అనిపిస్తారు. వాళ్ళు కోఆపరేషన్ కానీ, వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, కొత్త ఆలోచనలు. మా కంపెనీలో ఎప్పుడు ఎవరు ఏ కొత్త ఆలోచన చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పుడు సపోర్ట్ ఉంటుందండి. వాళ్ళు అంత ఫ్రీగానే మా దగ్గర వర్క్ చేస్తారు. మా ఫ్యామిలీ బ్రాటప్ వచ్చి మా ఫాదర్ ఎప్పుడు మాకు ఫ్రీ హ్యాండే ఇస్తారండి, ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికైనా. మేము అట్లానే ఉన్నాం. I'm blessed to be a part of this family. My in-laws created a free environment for innovative thought process. I follow the same and I create a healthy environment to Mr. Teja to work for the progress of the organization. Sakku Group is a big family. We like all our children to be a part of the family and organization like we are now. We know the sweetness in togetherness and we would like to extend this to the future generation. చౌడవరం అనే లేయర్ యూనిట్లో మనకి 5 బ్లాకులు ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్ లెంత్ యాక్చువల్గా 1100 SFT. ఇండియాలో అతి లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ షెడ్ మన సక్కు ఫామ్లోనే ఉంది. ఒక్కొక్క బ్లాక్ మీరు చూస్తే మనకి 1,25,000 బర్డ్స్ ఉంటాయి. టోటల్గా 5 బ్లాక్స్ ఉన్నాయి. అట్లా ఎవ్రీడే యావరేజ్ ఎగ్ ప్రొడక్షన్ మనకి ఒక 5 lakh ఎగ్స్ వస్తాయి. ఎవ్రీ సింగిల్ ఎగ్ మేము చెక్ చేస్తాం, దాన్ని గ్రేడ్ చేస్తాం. గ్రేడ్ చేసిన తర్వాతే దాన్ని ప్యాక్ చేసి ఈ ఆంధ్ర నుంచి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ సక్కు గ్రూప్లో గత 25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నానండి పౌల్ట్రీలో. చాలా సంతోషంగా ఉంది. రోజుకు వచ్చేసి మా పౌల్ట్రీలో మా యూనిట్స్లో ఒక 4.5 లక్షలు వస్తుందండి గుడ్లు ప్రతిరోజు. ఈ నార్త్ సైడు బీహారు, బెంగాలు, అస్సాము లోకల్గా కొంత సేల్ చేస్తుంటాం మేము. పల్లెటూళ్ళకి పోయి ఇటు ఒంగోలు